ఎవరు మన ఇంటి పెద్ద ఎవరు మనకపోతోంది పాలన లేదంటే ఊరు అమ్మలాంటి ఆలనని అయ్యా కేసీఆర్ నమ్మలేకపోతోంది పాలన లేదంటే ఊరు నీకన్నా ఎవరికెరుక మా బాధ సాగలు కట్టస్తమేగా మా కన్నీటి గాథలు ఒక్కొక్క ఇటుక పేర్చి
ఈనాటి పాదయాత్ర కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ కొరుట్ల నియోజకవర్గం నుంచి రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వ హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో రైతుల ఆవేదనను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మా యువ నాయకులు అదేవిధంగా డాక్టర్గా వరకు పాదయాత్ర కార్యక్రమంలో మరి వారికి అడుగులో అడుగై మరి మీ అందరూ కూడా కదిలినందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మాది గొప్పతనం కాదు, ముందున్న మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులది సైనికులది మీ అందరిది. కాబట్టి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఇలా పోరాటానికి బయలుదేరినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి కాలగర్భంలో కలిసే విధంగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు యొక్క వైఫల్యాలను మరి ప్రశ్నించడానికి మరి రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకై ఇచ్చేసినటువంటి మన ట్రబుల్ షూటర్ ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పెద్దలు మన పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి వేదికపై ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఉన్నాం. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మరి రామన్నను మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి కేసీఆర్ గారు ఢిల్లీకి పంపిర్రు. ఇలా ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడతా ఉంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడతా ఉన్నది, వెన్నులో వణుకు పుడతా ఉన్నది, భయపడతా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ కృష్ణార్జున్ లాగా ఇద్దరు కూడా మన అందరికి తోడుగా ఉండడానికి కేసీఆర్ గారు పంపించినటువంటి ఉద్యోగం నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి మరి వెన్నుండి ఉండినటువంటి హరీష్ అన్నను మరి ఈనాడు ఒక చిన్న ముచ్చట చెప్తే మరి రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదట. మరి మనందరినీ భరిస్తున్నటువంటి భూమాత కోపం వస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. పెద్ద ఎత్తున గతంలో 10 ఏళ్ల పాటు మనం ఎట్లయితే కంటిన్యూ తినబోయి కడుపు నిండా తిన్నామో విద్యార్థులు కానీ అన్ని వర్గాలు, నిరుద్యోగులు అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నారు. కనుక మళ్ళీ మనం అందరం కూడా మీరందరూ కూడా కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి 5 నియోజకవర్గ కార్యకర్తలకు, గులాబీ సైనికులకు, రైతాంగానికి వేములవాడ ఇన్ఛార్జ్ చెలిమేడ లక్ష్మీనరసింహరావు గారు ఒక్క నిమిషం ప్రసంగించడానికి కోరుతున్నాం. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారు, మరి రైతు వెనువెంటే ఉంటా మీ కష్ట సుఖాల పాలు పంచుకుంటామని మనందరికీ ధైర్యం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు అన్న హరీష్ రావు గారు, ఇవాళ యువకులు డాక్టర్ సంజయ్ గారు, వారి వృత్తి మీకు తెలుసు, వెండి పూస డాక్టర్ స్పెషలిస్ట్ అని. ఇవాళ కల్వకుంట్ల సంజయ్, వాళ్ళు అనుకుంటారు ఇక్కడ సంజయ్ అని, కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ గారు వెండి పూస చెడిపోతే మంచిగా చేసే వ్యక్తి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు. ఇవాళ అదేవిధంగా మా రాష్ట్ర సింగిల్ విండో చైర్మన్ గా, రాష్ట్ర చైర్మన్ గా ఉండి మనందరికి సేవలు అందించిన రవీంద్రరావు గారు, ఆప్టాప్ చైర్మన్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారా లక్ష్మణరావు గారు, మాజీ మంత్రివర్యులు మన జగిత్యాల బిడ్డ రాయేశ్వర గౌడ్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులా ఉమా గారు, మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీ అందరితోని 24 కిలోమీటర్లు
పాదయాత్ర చేసి రైతాంగాని కోసం నేనున్నానని చెప్పి ఇలా రైతాంగాని కోసం వచ్చేసిన కొరుట్ల ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గం, అదేవిధంగా ధరంపూర్ నియోజకవర్గం, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గం, అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా రైతన్నలకు, ముఖ్య నాయకులకు, వేదిక మీద ముఖ్య నాయకులకు మిస్ అయినా క్షమించాలి. ఎందుకంటే 24 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాం కనుక ఏదైనా మిస్ అయినా క్షమిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రముఖులు పెద్దవాళ్ళు చాలా మంది కనుక వారందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడే విధంగా ఇప్పుడే మీరందరూ రోజు మీరు వాట్సాప్లలో పెట్టే ట్రిపుల్ షూటర్ హరీష్ రావు గారు పెడతారు కనుక మీ అందరి కోసం హరీష్ రావు గారు ఇవాళ ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఎక్కడ ఎవరు పిలిచినా తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఈనాటి వరకు నేనున్నానని చెప్పి తిరుగుతూ పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. మరి అంత దూరం నుంచి మన డైరెక్ట్ లీడర్ హరీష్ రావు గారు మీ అందరి సందేశం ఇష్టానికి వచ్చారు కనుక వెనుక ఉన్న వాళ్ళందరూ ముంగటికి రావాల్సిందిగా, వెనుక సైడ్ చాలా మంది ఉన్నారు, మైకులు ఎట్లా అయినస్తున్నారు కదా, ఎక్కడ కాదు, ఇక్కడ ముంగటి రావాల్సిందిగా మా రైతు నాయకులందరూ కోరుకుంటూ, ఎక్కువ అవకాశం ఎక్కువసేపు తీసుకోకుండా మనిషికి ఒక 2 నిమిషాలు వారు సందేశం ఇస్తారు. లాస్ట్ చివరికి హరీష్ రావు గారు వారు సందేశం ఇస్తారు కనుక మొట్టమొదటిగా మాజీ మా మంత్రివర్యుడు, మా మిత్రుడు అన్న ఈశ్వరన్న గారిని కేసీఆర్ గారి నాయకత్వం, రైతు లేనిదే, రైతులను వంచిస్తున్నటువంటి మొండి ప్రభుత్వం ఈనాటి పాదయాత్ర కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, కొరుట్ల నియోజకవర్గం నుంచి రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వ హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో రైతుల ఆవేదనను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మా యువ నాయకులు, అదేవిధంగా డాక్టర్గా వృత్తిని సాధించి కూడా మీ అందరి సహకారంతో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి సంఘీభావంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డైనమిక్ లీడర్ 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న గారు రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ మీ అందరికీ స్వాగతం పలుకుతూ, రానున్నదంతా కూడా పోరాటం, మనకు మిగిలిచ్చింది పోరాటమే. ఏదైతే నయవంచక ప్రభుత్వం, రైతులను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం, నిజంగానే మీరు చెప్పని మేము ఏం అడగలే, చెప్పినే అమలు చేయమని అడుగుతున్నాం. అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్టుగా మనకి ఎక్కడన్నా కనబడుతున్నదా? ఎక్కడ కనబడతలేదు. ఏ ఒక్కటి చేసే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. ఇలా రైతుల పరిస్థితి ఏంది మీ అందరికీ తెలుసుగా. మనం అడిగినామా 15,000 రైతు భరోసా ఇవ్వని, 2 లక్షల రుణమాఫీ మనం అడిగినామా, 500 బోనస్ మనం అడిగినామా? మీరే చెప్తుంది కదా. ఇంకా మీదికెళ్ళి పైపెచ్చి ఏం చెప్పిండు,
రైతు భరోసా రైతు కూలీలకు ఇస్తామన్నాడు పెద్ద మనిషి, కౌలు రైతులకు ఇస్తారన్నాడు పెద్ద మనిషి. 2 పంటలకు ఇచ్చిన కేసీఆర్ కు 3వ పంటకు ఇచ్చే సోయి లేదని అడిగిండు. ఈయనకు సోయుందా? ఏడవన్నాడు, ఏమన్నాడు? ఇవన్నీ ప్రశ్నించడానికే ఈ పాదయాత్ర, ఇవన్నీ సాధించుకోవడానికే ఈ పాదయాత్ర. అందుకోసమే మరి ఈ అన్ని విషయాలు రైతులకు తెలిసినప్పటికీ కూడా మీ అందరికీ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించి అన్ని ఉద్యమాల్లో పాల్గొవాల్సిందే. దానికోసమే ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడే హరీష్ అన్న అంటున్నాడు, ఇది ఇక్కడితో ఆగది. ప్రతి జిల్లాలో మనము ప్రోగ్రాం ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతహాగా రైతులే పాదయాత్రలు చేసే రోజులు వచ్చినాయని చెప్పి హరీష్ అన్న అంటున్నాడు. మరి ఇంకా చాలా విషయాలు మన కోసం వచ్చినటువంటి హరీష్ అన్న మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ జై తెలంగాణ. మీ అందరి ప్రియతమ సోదరుడు మా అన్న సాగరన్న కుమారుడు కల్వకుంట్ల సంజయ్ గారి పాదయాత్ర జగిత్యాల జిల్లా రైతాంగ పోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతానని చెప్పని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. 2023 మూడోసారి ముఖ్యమంత్రి అయితే చెప్పని భావించినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానాలతో కేంద్రంలో ఉండేటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలందరూ కూడా తెలంగాణ మీద రాబందుల్లో పడి అనేక హామీలు ఇచ్చి అనేకమైనటువంటి మోసాలతో ముందుకెళ్తే 6 అడుగుల బుల్లెట్ గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి మన హరీష్ రావు గారు తెలంగాణ నలువైపులా మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పని బయలుదేరినటువంటి నాయకత్వంలో ఇలా పాదయాత్ర కార్యక్రమం జరిగింది. అన్న ఈశ్వరన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటే మనం డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు ఇచ్చినటువంటి 13 పథకాల కార్యరూపకల్పన చేసి వెంటనే అమలు చేయండి. 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల్లోకి వచ్చినట్టయితే, రైతాంగం కన్నెర వేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కరవడం ఖాయమని చెప్పే విధంగా కూడా ఈ కార్యక్రమం మనం చేస్తున్నా. ఇలా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, అదే విధంగా నాయకత్వం అంతా కూడా ఉంది. రైతాంగానికి అండగా ఉంటామని చెప్పని మేము అందరం కూడా మీతో పాటు నడిచినాం. కలెక్టర్ గారిని కలుస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి, పేదలకు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కవితమ్మ అన్నదానంతో ముందుకెళ్దామని చెప్పండి. సాగర్ అన్న అదే విధంగా ఈశ్వరన్న సాహచర్యంతో సోదరులు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా, కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు ఈ జగిత్యాల శాసనసభ్యుడు మోసేసుడు ఒక మాట చెప్పిండు, ఆ మోసానికి అరికట్టే విధంగా మీతో ఉంటాడు. దానికి అనుగుణంగా జగిత్యాల కేంద్రానికి వచ్చి జగిత్యాల ఉండేటువంటి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు, ప్రధానంగా రైతాంగానికి అండగా వచ్చినటువంటి చిరంజీవి కల్వకుంట్ల సంజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు జడ్పీ మా చైర్మన్ గారు కానీ, మాజీ మంత్రి రాజన్న గారు కానీ అందరం కూడా ఉన్నాము. ఇక్కడ ఉండే నాయకత్వం అంతా కూడా 3 రోజులుగా కష్టపడుతూ మీరు సమీకరించి ఈ కార్యక్రమ విజయవంతంలో పాలు పంచుకున్నది. విజయవంతంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి తెలుపుతూ జై జవాన్, జై జవాన్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కదలి వచ్చిన మరి 5 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి రైతాంగం, కార్యకర్తలు, గులాబీ సైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి సరిగ్గా ఇదే నవంబర్ మాసంలో రైతు బంధు 15,000 ఇస్తానన్నాడు. వచ్చినాయే? భరోసా, రైతు భరోసా వచ్చినాదే? అరే డిసెంబర్ 7 నాడు, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ తొలి సంతకం అయిందానే? కాలే. తులం బంగారం వచ్చిందా చెల్లెళ్ళు? రాలే. ఇగో గిట్లా మొత్తం అబద్ధాలు. 4,000 పెన్షన్ వచ్చిందా? రాలే. ఇవన్నీ కూడా అబద్ధాలతో అందలమెక్కి ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మోసం చేసి ఇవాళ మళ్ళీ డేట్ల మీద డేట్లు మార్చి ఓట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొని సరిగా
మోసం చేసి మళ్ళీ ముందుకు పోతూనే ఉన్నాడు కదా. ఒకటి మాట్లాడితే ఒకటి తర్వాత ఒకటి అన్నే పోతాలే. కనుక ఆయన ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, వచ్చేది కూడా ఒక్క సంక్షేమం కూడా. చచ్చిపోతాడా? బరాబరిగా మా అక్క జిల్లాల శాపాలతోటి ఇక ఆయన వచ్చుడు కాదు కానీ చచ్చిపోడు ఖాయం అని చెప్పి మా అక్క జిల్లాల శాపనార్థాలు పెడతారు. కనుక మిత్రులారా, మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందానే, రుణమాఫీ అయిందానే, 2000 పెన్షన్ వచ్చిందానే, కళ్యాణ లక్ష్మి ఇచ్చిందంటే ఇస్తుందానే. ఇగో కేసీఆర్ ఏదైనా చెప్తే 100% బరాబర్ చేస్తాడు. రేవంత్ రెడ్డి చెప్తే ఏది చేయడు. కనుక మళ్ళీ మనం వచ్చే రోజులలో మన కడుపులో పెట్టుకొని రైతన్నను ఇవాళ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో రైతన్న చచ్చిపోతే ₹1 ఇచ్చే ఏ రాష్ట్రం ఉందానే లేదు ప్రపంచంలోనే. కానీ అన్నం పెట్టే మన అన్నదాత చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో కేసీఆర్ గారు మాత్రమే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఇవాళ 1.5 కోట్లతోటి ఏదో హైడ్రాలో ఏదో మా మూసి. మరి మూసితోటి ప్రయోజనం ఎంత? మూసితో ప్రయోజనం ఎంత? కాళేశ్వరంతో లక్షలాది ఎకరాలు, 1 కోటి ఎకరాల మాగాని మార్చి భూమికి బరువు అవుతుందన్నంత పంట పండించినటువంటి ఒక్క భూమి కేసీఆర్ గారు మాత్రమే. కనుక మనం రాజున్న రోజుల్లో మీ అందరు కూడా పెద్ద ఎత్తున గతంలో 10 ఏళ్ల పాటు మనం ఎట్లయితే కంటిన్యూ తినబోయి కడుపు నిండా తిన్నామో, విద్యార్థులు కానీ అన్ని వర్గాలు, నిరుద్యోగులు అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నారు. కనుక మళ్ళీ మనం అందరం కూడా మీరందరూ కూడా కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి 5 నియోజకవర్గ కార్యకర్తలకు, గులాబీ సైనికులకు, రైతాంగానికి శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సభాధ్యక్షులు మా సోదరుడు విద్యాసారణ గారికి, ఈరోజు వారి కొడుకు పాపం కొత్త గెలిచిన ఎమ్మెల్యే, ప్రభుత్వం ఎట్లా ఉంటుందో చూద్దామంటే కొత్త ఎమ్మెల్యే కూడా రోడ్ల మీద తీసుకొచ్చిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీకోసం, రైతుల కోసం ఈరోజు పాదయాత్ర చేసిన వారికి సంఘీభంగా మేము అందరం వచ్చిన కాబట్టి వారికి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సోదరుడు సంజయ్ కుమార్ గారికి, అన్న ఈరోజు మేమందరం కూడా గాడ్ ఫాదర్గా, ఒక బుల్లెట్గా, ఒక ఆయుధంగా వాడుకునే మా అన్న హరీష్ అన్న ఈరోజు వచ్చిందంటే ఇది నా జిల్లా, నాది కూడా నా ఊరు కూడా ఇదే జగిత్యాల జిల్లా కాబట్టి మా జిల్లాకు వచ్చినందుకు అన్నకు స్వాగతం తెలియజేస్తూ, అన్న కొప్పునిశ్వర గారికి, వేదిక పెద్దలందరికీ సమయం లేదు కాబట్టి ఎక్కువ సమయం కూడా తీసుకోము, ఎందుకంటే అన్న మాట్లాడాలి. 20 సంవత్సరాలే ఎమ్మెల్యే ఉన్నా, 4 టర్న్లు గెలిచిన, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నుంచి గెలుచుకుంటూ వచ్చినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిలో, కేసీఆర్ గారి మంత్రిలో మంత్రిగా పనిచేస్తాం. 20 సంవత్సరాలు కూడా అసెంబ్లీకి పోతే ఒక భయముతోటి, భక్తితోటి పోతాం. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని చెప్పి భయంతో పోతాం. రాజశేఖరుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రతిపక్షాలకు విలువిచ్చేవారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం ఒక ప్రిపేర్ అయిపోదాం. మా సివిల్ సప్లై శాఖ ఇక్కడ రైతు రోడ్డు మీకు వస్తాడ, గన్ని బాగా తక్కువ ఉందా, ఏం కొనుగోలు జరుగుతుందా లేదని చెప్పి మేము భయంతో పనిచేసినాం. కొనుగోలు వస్తుందంటే నేను హరీష్ అన్న కూర్చొని 4 నెలల ముందు ఎన్ని సంచులు కావాలి, ఎన్ని పైసలు కావాలి, ఈ పని చేసుకుంటా అసెంబ్లీ నడిపించేటోళ్ళం. కానీ ఈరోజు అసెంబ్లీలో ఏం జరుగుతుంది? అసెంబ్లీలో ఏం జరుగుతుంది? ఎక్కువ తక్కువ మాట్లాడితే పండ పెట్టి తొక్కుతా అంటాడు, బాగా గట్టిగా మాట్లాడితే మెడలకు పేరు తెచ్చుకుంటా అంటాడు. ఇక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుండు, మేము భయపడ్డాం. ఇటు నుంచి ఇంకో మంత్రి బాంబులు ఎత్తా అంటాడు. ఇది చర్చ జరుగుతుంది. మనకి ఏదా బాంబులు ఎత్తవలే రోజు మన బాంబులు వేసినాక బతారే వీళ్ళు. కాబట్టి ఈ చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు సోదరులారా బాధపడుతున్నాం. రైతు కొనుగోలు కేంద్రాలకు పోతే నేను అడిగిన, సోదరుడా 5 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నా కదా, కేసీఆర్ పరిపాలన ఏమైందంటే సార్ 95 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొన్నామన్నాం. కరోనా జరుగుతుంది, కరోనా అవుతుంటే మీరందరు ఇళ్ళలు ఉంటే మేము రోడ్ల మీద ఉన్నాం, మంత్రులందరూ రోడ్ల మీద ఉన్నాం. 95 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొన్నాం రికార్డుగా. ఈరోజు కొనుగోలు కేంద్రాలు పోయినాం మేము. నేను సివిల్ సప్లై మంత్రిగా చేసిన కాబట్టి పోయినా, అన్నా రైతన్నా నీ పంట సంగతి ఏందన్నా అన్న ఆడబెట్టుకున్నా, కానీ కొనుగోలు కేంద్రానికి ఇయ్యనన్నా అన్నాడు. ఎందుకు ఇవ్వన్నాడు?
అన్న ఈ బియ్యం ఈ వర్తిత పైసలు అత్యవ రావు కాబట్టి నేను ఇచ్చే పరిస్థితి లేదు అనే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం ఉంది కుటుంబానికి. రైతు కుటుంబంకు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం ఉంది. బోనస్ ఇచ్చుడు కాదు, ఎంఎస్పీ ధర ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అందుకే సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు హరీష్ అన్న లాంటి నాయకులు మనకు కావాలి. ఈరోజు సంవత్సరం లోపలనే మేము రోడ్డు మీకు రావద్దనుకున్నాం, కానీ రోడ్డు ముందుకు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, సోదరులారా, తెలంగాణ తెచ్చింది మా బాధ్యతనే, తెలంగాణ కాపాడుకునే బాధ్యత కూడా టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది, కానీ వేరే పార్టీకి ఉండదు. వీళ్ళు వచ్చిపోవడంలే, కానీ తెలంగాణ గడ్డ మీద ఉండేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉంటుంది. అందుకే ఎవరో సోదరులారా చెప్తున్నాం, ఈ నాయకులు ఏ మంత్రి ఏం మాట్లాడుతుండో తెలియదు, ఏ మంత్రి ఏం సైకిల్ అసెంబ్లీలో చేస్తుండో తెలియదు. ఎక్కడ మంత్రి అక్కడ దుకాణాలు ఓపెన్ చేసిండు, కంట్రోల్ లేదు. పెద్ద దుకాణం చిన్న దుకాణం నడతాను తప్ప కానీ ఎక్కడ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేమందరము భయంతో పనిచేస్తే ఈ మంత్రులు బరితెగించి పనిచేస్తున్నారు ఈరోజు, బరితెగించి పనిచేస్తున్నారు ఈరోజు. అందుకే వీరికి సంవత్సరం సమయం ఇచ్చినాం, సంవత్సరం సమయం ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంవత్సర కాలంలో మీ మీద తిరుగుబాటు ఒక్కసారి రైతుల గురించి తెలుసుకోండి. ఈ రైతుల తిరుగుబాటు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హైదరాబాద్ నగరాన్ని విడిచి రండి పాదయాత్ర, కొనుగోలు కేంద్రాలకు మంత్రులు రండి. నిజంగానే రైతు నిన్ను ఏవలేకపోతే నీ పరిపాలన శబాష్ అనిపించుకో, కానీ మంత్రులు హైదరాబాద్ కూర్చుని కాదు, ఈరోజు ప్రజల మధ్య కలిసి కళ్ళాల పొడి తిరగండి, రైతుల కుటుంబాలకు కలవండి. ఈరోజు అదే ప్రభుత్వం. కాబట్టి సోదరులారా, మేమందరం కూడా రైతు బిడ్డమే, మీకు అండగా ఉండేది మేమే. కాబట్టి సరే మార్పు జరిగింది జరుగుతుంది అనుకున్నాం, దానికి తొండలేసే ప్రభుత్వం మారుతుంది అని చెప్పి మాతో ఇప్పుడు అనుకోలే. కానీ ఏం తొండలేస్తాడు, అసెంబ్లీలో కూర్చొని భయం అవుతుంది. ఇప్పుడు తొండ అంటాడు, ఇప్పుడు బాంబు అంటాడు, ఇప్పుడు ఏమవుతాడు ఏమో. మొత్తానికి అయితే అసెంబ్లీ ఉంటే ఈ పరిస్థితి. ఇది కాదురా బాబు, రైతుల కన్నీళ్ళు పెట్టి చూసుకో, రైతు ముఖంలో సంతోషం చూసే ప్రయత్నం తీసుకురమ్మని చెప్పుకుంటూ, ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీకు తెలంగాణ తీసుకొచ్చింది మేమే, ఈరోజు మీరు కాపాడేది కూడా ఇంకొక బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ సమన్వయం చేసుకుంటూ, మా హరీష్ అన్న నాయకత్వంలో కృష్ణా అర్జునులుగా పనిచేస్తారు. ఓవరంటాడు మీ అందరినీ కూడా కమ్మెత్తాడు, బొంద పెడతాడు. కృష్ణార్జును బొంద పెట్టిన చరిత్ర ఎక్కడ ఉన్నది బిడ్డ? ఎక్కడన్నా కృష్ణార్జును బొందలు పెట్టింది మిమ్మల్ని. కాబట్టి దయచేసి సోదరులారా, మేమందరం కాపాడుకున్నాం. కాబట్టి ఈరోజు డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన మేము ఉండటం, దేనికైనా సిద్ధంగా పోరాడతాం. కాబట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. వెన్నుదన్నగా మన కొరుట్ల శాసనసభ్యులు మన అన్న సంజయ్ అన్న కొరుట్ల నుండి జైత్యాల వరకు పాదయాత్ర కార్యక్రమంలో మరి వారికి అడుగులో అడుగై మరి మీ అందరూ కూడా కదిలినందుకు, ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మాది గొప్పతనం కాదు, ముందున్న మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులది, సైనికులది, మీ అందరిది. కాబట్టి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కరిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక్క రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఇలా పోరాటానికి బయలుదేరినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవాళ రైతన్నను మరి కాళ్ళ గర్భంలో కలిసే విధంగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు యొక్క వైఫల్యాలను మరి ప్రశ్నించడానికి, మరి రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకై ఇచ్చేసినటువంటి మన ట్రబుల్ షూటర్ హరీష్ అన్న. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పెద్దలు మన పార్టీ అధ్యక్షులు మనకు రామన్న, హరీష్ అన్న ఇద్దరు వస్తారని చెప్పేసి అందరం కూడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మరి రామన్నను మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి కేసీఆర్ గారు ఢిల్లీకి పంపిర్రు. ఇలా ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉంటే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతూ ఉన్నది, వెన్నులో వణుకు పుడుతూ ఉన్నది, భయపడుతూ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ కృష్ణార్జున్ లాగా ఇద్దరు కూడా మన అందరికీ తోడుగా ఉండడానికి కేసీఆర్ గారు పంపించినటువంటి ఉద్యమం నుండి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి మరి వెన్నుండి ఉంటున్నటువంటి హరీష్ అన్న మనందరి కోసం చేసినందుకు మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, చప్పట్లతోటి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ, మరి ఈనాడు ఒక చిన్న ముచ్చట చెప్తా అంతే. మరి రైతేడ్చిన
రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదట. మరి మనందరినీ భరిస్తున్నటువంటి భూమాత కోపం వస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. అదే మన రైతన్న కన్నెర్ర వేస్తే ఈ రేవంత్ రెడ్డి కుర్చీ కూలడం కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. 6 గ్యారంటీలు ఎందుకు ఇచ్చిండు ఆ రోజు అంటే ఆ యొక్క కుర్చీని గ్యారంటీగా కాపాడుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఒక గ్యారంటీలు ఇచ్చింది తప్ప ఒక కుర్చీ గ్యారంటీ, సీఎం కుర్చీ గ్యారంటీ కోసమే ఆ 6 గ్యారంటీలు తప్ప ప్రజలకు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మోసకారి ప్రభుత్వం, అడుగడుగునా కూడా రైతన్నను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి వైఫల్యాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కృష్ణార్జునులుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మనం అందరం కూడా మరి రైతన్నకు వెన్నుదన్నుగా ఉన్నాం. ఒక్కటి చిన్న ఉదాహరణ, మొన్ననే మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత దేశంలోనే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్కు దక్కుతా ఉన్నది. 18,500 కోట్లను 18,500 కోట్లను మాఫీ చేసిండు ప్రతిపక్షంలో ఉండి అంటే దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా పెద్దలందరూ కూడా మాట్లాడేది ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క మరి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ను అందరూ కూడా ఎక్కడికప్పుడు గ్రామాలలో ఎండగడుతూ మళ్ళీ కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి చేసే వరకు ఎవ్వరు కూడా విశ్రమించద్దు, రైతును రాజు చేసే వరకు కూడా మనం అందరం ఇదే పోరాటం సాగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. సభాధ్యక్షులు, మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఇంత దూరం నుంచి వచ్చిన మన ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. మన రైతన్నల కోసం మొత్తం మన పాత కరీంనగర్ జిల్లా నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు. జడ్పీ చైర్మన్ గారు కానీ, తురోమర్ కానీ, శాసనసభ్యులు కానీ, డీసీపీ చైర్మన్ గారు కానీ అందరూ కూడా ఇవాళ మన కోసం, మన జగిత్యాల జిల్లా రైతుల కోసం అందరూ కూడా వచ్చినారు. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంత భారీ ఎత్తున 25 కిలోమీటర్లు కూడా ఒక్క నిమిషం ఆగకుండా రైతుల పక్షాన నిల్చొని రైతుల కోసం ఒక్క నిమిషం కూడా అలసట లేకుండా నడిచిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, రైతన్నలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తాను. మాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి మా పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం ఎన్ని అడ్డంకులు వేసినా ఇవాళ పోలీసు సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. నిజంగా నేను స్టార్ట్ కాకముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో 25 కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయాను. నిజంగా 25 కిలోమీటర్లలో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పిండ్రు, కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నేను గుర్తొస్తుంది. వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు, సార్ నీ భాషలో మాట్లాడకు, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడు సార్ అన్నారు. కానీ అది నా బుద్ధి కాదు, అది నా సంస్కారం కాదు. ఆయన సంస్కారహీనుడైతే నేను మాత్రం సంస్కారవంతుడే అవుతాను. మాకు అది కేసీఆర్ గారు నేర్పించిన విద్య, ఎట్లా ప్రవర్తించాలని చెప్పి. కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే చెప్పిండు, ఇవి అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంటే రైతులు ఒకటే చెప్పిండ్రు, సార్ ఆయన భాష మాట్లాడాను కానీ నేను రైతుల భాష మాట్లాడతా. రైతులందరూ ఆండు చీడి వరకు ఒకటే ప్రశ్న అడిగారు, సార్ కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది, ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధు ఇచ్చిండు, ఈ మొగోడు ఎందుకు ఇస్తలేడు సార్ అని అడిగారు వాళ్ళందరూ కూడా. మహిళలు కలిసిరు, ముసలమ్మ ఏడిచింది, హరీష్ రావును పట్టుకొని ఒక ముసలమ్మ ఏడిచింది. నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు, మనసు లేదని చెప్పేసి, అనుకొరికే ఇంత మూర్ఖుడు అని చెప్పేసి అర్థమైపోయింది. మూర్ఖులకే మనసు ఉండదు. ముసలమ్మలు ఏడుస్తున్నారు,
అయ్యా కేసీఆర్ మాకు 2018 2000 పెన్షన్ చేసిండు, మాకు ఖర్చులు పెరిగినాయి. ఈయన వచ్చి సంవత్సరం అయింది 4000 అన్నాడు, ఏడో వీకెండ్ సార్ ఈయన అని చెప్పి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు వచ్చిండ్రు, సార్ మాకు 5 లక్షల కార్డు ఇస్తానన్నారు సార్, మా స్కాలర్షిప్ కూడా దిక్కులేదని చెప్పి వచ్చినారు. ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండ్రు, సార్ కేసీఆర్ ఆగస్టు నెలలో మా అందరికి చేపలు ఇస్తుండే సార్, ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది ఇప్పటికి కూడా చాలా మంది కూడా మాకు చేపలు లేదు సార్, కొంచెం మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. బొల్లకూరు మీరు వచ్చిండ్రు. ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పొడిన వచ్చిండ్రు. ఒకటే విషయం అడుగుతా ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారిని, ఎప్పుడు చేస్తారు? కావాల్సే మా పేగులు తీసుకుంటారా? తీసుకోరు. మీరు మమ్మల్ని కొడతారా? కొట్టుర్రి. మమ్మల్ని బాంబులు వేస్తారా? వేయండి. కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, తప్పకుండా ప్రశ్నిస్తాం. ఇంకొకటి, ఇవాళ నా దోస్తు పొద్దున్నే నేను ఇవాళ పాదయాత్ర చేస్తున్నా అంటే నా దోస్తు ఒక న్యూస్ పేపర్కి వెళ్ళి ఆర్టికల్ పంపించింది. ఇవాళ అది ఏముందంటే ఈనాడు పేపర్ వచ్చింది, ఇవాళ పొద్దున్నే వచ్చింది. ఇది పెట్టే వారిపై కఠిన చర్యలు, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఎవరి మీద చర్యలు తీసుకోవాలి మనం? ఆయన ఇచ్చిన దానికే ఆయన మీదనే చర్యలు తీసుకోవాలి. రెండోది, ఇంకొకటి నేను ముగిస్తా, హరీష్ గారు మాట్లాడాలి. కొందరు కాంగ్రెస్ నాయకులు మనం ఇవాళ ఈ పాదయాత్ర చేస్తుంటే మాటలు మాట్లాడింది, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడగాని వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాను. మీకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నది ఏమీ లేదు, అనాలోచితతో చేస్తున్న పని. ఇప్పుడు ఏం అవసరం అని పాదయాత్ర? నిజంగానే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, 2 ఎలక్షన్స్ ఉన్నాయి. 6 నెలల ముందు నిజంగా రైతులకు అన్యాయం జరిగింది, 4.5 సంవత్సరాల జరిగిందని నువ్వు పాదయాత్ర చేస్తే దానికి సారీ నేను పేరు చెప్పా, మీరు కూడా పేరు చెప్పకూడదు. నేను ఒకటే విషయం అడగలుచుకున్నాను మీ అందరినీ, నేను ఇవాళ చేసింది తప్ప? మనం కూడా వాళ్ళ లెక్క ఎలక్షన్ల కోసం డ్రామాలు చేద్దామా? మన రైతుల పక్షాన నిల్చోనా వద్దా? ఎస్ అనే వాళ్ళందరినీ చేతులు ఎత్తారు అందరూ కూడా. ఒకసారి కెమెరా తిప్పండి, ఒకసారి అందరు చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఎలక్షన్లప్పుడు నాటకాలు చేయాలి. మాకు కేసీఆర్ అని చెప్పలే, కేసీఆర్ ఎక్కడ ప్రజల కష్టం ఉంటే ఆడబోయి బీఆర్ఎస్ కార్యకర్తలు నిల్చోవాలని చెప్పిండ్రు. మీ అందరినీ కూడా ఒకటి, ఇప్పుడు 25 కిలోమీటర్లు నడిచిన ఒక్క నిమిషం కూడా నాకు అలసట రాలేదు, కానీ ఇప్పుడు ఆగినాక కొద్దిగా అలసట్లే కనిపిస్తుంది. అందుకొరకే చెప్పేది మన ప్రయాణం ఆగొద్దిగా. ప్రయాణం ఆగితే అలసిపోతాం, అందుకొరకే మన ప్రయాణం ఆగొద్దు. మన గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉన్నాం, రైతులతో ఉన్నాం, మహిళలతో ఉన్నాం, విద్యార్థులతో ఉన్నాం, నిరుద్యోగులతో ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మళ్ళొక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ వీరులకు. సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు ఆత్మీయులు గంగుల కమలాకరన్న గారికి, మరొక మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి, ఈరోజు రైతుల కోసం 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన యువ శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ గారికి, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు రమణన్న గారికి, మన డిసిసిబి చైర్మన్ పెద్దలు రవీందర్ రావు గారు, దావ వసంత గారు తులా వేస్తా ఉన్నా. మీకు సంజయ్ ఒక మంచి ఎమ్మెల్యేగా మీకు తెలుసు, కానీ నాకు యశోద ఆసుపత్రిలో ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు మంచి డాక్టర్గా తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను ఫోన్ కొడుతుంటే, నేను ఫోన్ చేయగానే బిల్లు మాఫ్, ఆయన బిల్లు మాఫ్. అయితే బిల్లు సంగతి పక్కకు పెట్టుండి, ఆయన దేనికి స్పెషలిస్టు? స్పైన్ డాక్టర్. స్పైన్ అంటే వెన్నుముక. మన వెన్నుముకకి ఏదన్నా సమస్య వస్తే చికిత్స చేసే డాక్టర్. దేశానికి వెన్నుముక ఎవరు? ఇవాళ దేశానికి వెన్నుముక అయిన ఆ రైతన్నకు కష్టం వస్తే ఈ స్పైన్ డాక్టర్ ఇవాళ 25 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది.
వెన్నుముకకు చికిత్స చేసి ఆ రోజు డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రైతులకు కష్టం వస్తే ఆ రైతులకు అండగా నిలబడడానికి పాదయాత్ర చేసింది. ఆనాడు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యేగా అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నిజంగా రాజకీయ నాయకులంటే ఎన్నికలు వస్తే ఓట్లు వస్తే పాదయాత్రలు చేస్తారు. ఇప్పుడేమైనా ఓట్లు ఉన్నాయా? ఇప్పుడేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇంకా 4 ఏళ్ల దాకా ఏ ఎలక్షన్ లేదు. కానీ సంజయ్ నిజంగా రైతుల కష్టాలు చూసిండు. సన్న వడ్లు లావట్టలేరు, దొడ్డు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులందరూ 1800కి 1900కే వడ్లు అమ్ముకుంటున్నారు. దాదాపు 30% వడ్లు ఇవాళ ఇప్పటికే రైతులు దళారులకు అమ్ముకున్నారు. ధాన్యం మా వాళ్ళు 50% పోయింది అంటున్నారు. అంటే ధాన్యం దళారుల పాలైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏమో నేను 500 బోనస్ ఇస్తా అన్నాడు. కానీ జరుగుతున్నది ఏంటి? 2320కి అమ్ముడు పోవాల్సిన వడ్లు 1800 1900కే అమ్ముకుంటున్నారు. 2320కి బోనస్ కలిపితే 2820 రూపాయలు రావాలి. కానీ అమ్ముకుంటున్నది 1800. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ పుణ్యాత్ముడు మొన్న మహారాష్ట్ర పోయిండు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుండు నేను వడ్లకు బోనస్ ఇస్తున్నా అంటుండు. ఇస్తున్నా అదే మహారాష్ట్రలో పోయి వడ్లకు బోనస్ అంటాడు. ఇక్కడనేమో బోనస్ కాదు 500 తుట్టయితున్నది. 500 బోనస్ కాదు 500 తుట్టయితున్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. మా గమిల కమలాకర్ అన్న సివిల్ సప్లైస్ మంత్రి ఉండే, నేను ఆర్థిక మంత్రి ఉంటే వడ్ల కొనుగోలు సీజన్ వస్తుందంటే కేసీఆర్ నెల ముందు మీటింగ్ పెడుతుండే. మా ఇద్దరిని పిలిచి సంచులు ఏమైనాయి, ట్రైనింగ్ ఏమైతుంది, టార్పాలిన్ కవర్లు ఉన్నాయా, మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయా, అన్ని తయారు చేసుకోమని కమలాకర్ అన్నకి చెప్తుండే. మరి పైసలు తయారు పెట్టుండ్రి. వడ్లు పరంగానే 24 గంటల రైతుల అకౌంట్లలో పైసలు పడాలని నాకు చెప్తుండే, తయారు చేస్తుండే కేసీఆర్. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలేదు. కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఏ ఒక్కటన్న హామీ నిలబెట్టుకుందరా? ఇవాళ సంజయ్ ఎందుకు పాదయాత్ర చేసిండు? గా వడ్లు కొనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం ఇవాళ సంజయ్ గారు పాదయాత్ర చేసిండు. ఇవాళ కల్లాలలో 15 రోజులు 20 రోజుల నుంచి రైతులు కావలి కాస్తున్నారు. పొద్దుందాకా కోతుల భయం, పొద్దుమీకి అడవి పందుల భయం, ఎక్కడ అకాల వర్షాలు పడతాయో వడ్లు ధరిస్తాయో అని ఒక ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆ రైతులకు వడ్లు కొనాలి, ఆ రైతులకు మద్దతు ధర రావాలి, రైతులకు న్యాయం జరగాలని ఇవాళ సంజయ్ గారు మీకోసం పాదయాత్ర చేశారు. రేవంత్ రెడ్డి ఒక్క హామీ అని అమలు చేసిండా? ఆ రోజు ఎన్నికలప్పుడు మీ అందరికి గుర్తుండి ఉంటుంది. నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, ఎలక్షన్లు నడుస్తున్నాయి. నేను ఒక మీటింగ్ లో మాట్లాడినా, నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన. వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. హరీష్ రావు పైసలు వేస్తా అంటుండు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసింది. రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 వేస్తా అని మాట్లాడింది. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. ఆ రైతు బంధు డబ్బులు పడాలి. నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తామని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పట్టలేదు, రైతు బంధు రాదు, రుణమాఫీ అయిందానే అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు. అన్నాడా లేదా?
అన్నడా లేదా? పెట్టలే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మేము గట్టిగా పట్టుకున్నాం. ఏమైంది? రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు. నీ సంగతి ఏందని పట్టుకున్నాం. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేరని కొత్త డ్రామా మొదలుపెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. ఇవాళ మనం ఏడున్నాం? జగిత్యాలు ఉన్నాం. ఈ జగిత్యాలకు 4 దిక్కుల 4 పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు, అలేనా? తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు, పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, ఇక ఉత్తరాన మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు. ఈ 4 దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టి మోసం చేసినోడిని మనిషి అంటామే. ఈ 4 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళని మోసం చేసినోడిని మనిషి అంటామా? మరి ఏమంటాం? అది మీకే వదిలేస్తే, నేను మీకే వదిలేస్తా. అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసినోడన్న బతికి బట్ట కడతాడా? కొండగట్టు అంజన్న ఊరుకుంటాడా? మరి ఇవాళ ఆయన 15 ఆగస్టుకు మాఫీ అన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన, సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి మేలు జరిగితే సంతోషం, మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషం అని రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి, నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎలక్షన్ లో పోటీ కూడా చెయ్యని చెప్పిన. ఒకవేళ చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. ఏమన్నాడు? సై అన్నాడు, తయారన్నాడు. మరి అయినా అదే మీకు ఇక్కడ ఎంతమందికి రుణమాఫీ అని చెప్పుంది. కానూలు శైలావట్టు చూస్తా, రైతు రుణమాఫీ కానూలు శైలావట్టు ఇంతమందికి కాలే. ఏమంటాడు ఆయన? హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి అయిందా? 15 ఆగస్టు కాలే. అయినా నేను ఇచ్చిపెట్టలే, ఎంబడబడ్డా. దసరా పండుగకు చేస్తామని లీకులు ఇచ్చిండ్రు. పోనీ దసరాకి అయిందా? దసరా దాటినాక దీపావళి అన్నాడు, అయినాదే. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు. అంటే ఏడాది. ఇప్పుడు అది ఎవరు మిత్తి ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు అయినా కొద్ది మందికి కూడా ఏమైంది? డిసెంబర్ 9 అని నువ్వు 15 ఆగస్టుకు పావుల మందికి చేసినావు. ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసినావా లేదా? బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు? 30,000, 40,000, 50,000 మిత్తి కట్టినాకనే బ్యాంకులో నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది. ఇంకా ఈ పుణ్యాత్ముడు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రు అన్నాడు. పాపం కొంతమంది నమ్మి కట్టిండ్రు. ఇవాళ భార్య పెళ్ళ ఉన్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు. 3 రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు. ఇవాళ ఆ మాఫీ అయితే కాలే కానీ మిత్తి అయితే పెరుగుతున్నదయ్యా, పెరుగుతలేదా? ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే కానీ మిత్తి పెరుగుతుంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎందుకు కట్టాలి? కట్టుడు ఎందుకు? నువ్వు చేస్తున్న 2 లక్షల రూపాయలు సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి. దానికి నువ్వు మీద కట్టుడు ఎందుకు? ఏం అవసరం? ఏ నిబంధన నీకు అడ్డం వచ్చింది? ఎందుకు రైతుల్ని కట్టుమని అడుగుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అవసరం లేదు. నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేదామని చెప్పి మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు. ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి. ఆ రోజు ఏం చెప్పిండే? కేసీఆర్ మాఫీ చేసిండు, మళ్ళా ఉరుకుర్రి, బ్యాంకులలో లైన్లు కట్టుర్రి, జల్లి అప్పులు తెచ్చుకొని నేను రాగానే 9 తారీఖు మాఫీ చేస్తా అన్నాడు. నమ్మితే ఏమైంది? వెనకటికి కూడా నమ్మినాన వస్తే పుచ్చులైందట. ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిత్తిలు పెరిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది. రైతుల్ని మోసం చేసిండు. ఏ ఒక్క హామీ అమలు చేయలే. కానీ అదే మన కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లప్పుడు చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పలే. కానీ రైతుకు అవసరం అనుకుంటే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చి చూపించిండు కేసీఆర్.
ఓట్ల కోసం చెప్పిండా కేసీఆర్? ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండా కేసీఆర్? ఎలక్షన్లో చెప్పకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్. కరోనా వస్తే ఆమ్దాన్ లేదు, ఆదాయం తగ్గింది, లాక్డౌన్ పెడితే మొత్తం దుకాన్లు బంధు, ఎక్కడో అక్కడ ఇళ్ళనే ఉన్నాం. కరోనా వచ్చినా, లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే. నాట్లు పడక ముందే, వాన చినుకులు పడగానే టింగు టింగున మీ ఫోన్లు మోగినాయి, రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడాయి రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటాడు. మరి మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఏమంటుందే రావా? బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు, కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు వస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్యలేదు. కానీ ఆయన కష్టపడ్డాడు, మెదడును గరగబెట్టిండు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో శపథం చేసిండు కేసీఆర్. ఆ రోజు నేను, ఈశ్వరన్న, మేమందరం అసెంబ్లీలో ఉన్నాం. కమలాకర్ అన్న, మేమే పరిశాన్ అయినాం. మళ్ళా 6 నెలల్లో నేను రైతులకు కూడా బాయికాడు 24 గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే మేం భయపడ్డాం. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండే ఆ రోజు ఆయన లేచి మాట్లాడిండు, అగో ఇన్నేళ్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు 6 నెలలు ఎక్కిస్తావు 24 గంటల కరెంట్ అన్నాడు. నువ్వు గిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? చిత్రమైందా విచిత్రమైందా? ఇచ్చి చూపించిందా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. చెరువులు బాగా చేసిండు. మండలంకి ఒక గోడౌన్ కట్టిండు. ఏ మండలం కన్నా బాగుంది మీరు? ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టించిండు కేసీఆర్. మీ వరద కాలువ, చుక్క నీళ్ల కోసం వరద కాలువలో తండ్లాడుదాం, ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం. అదే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్. వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు? రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎం గా ఈ దేశంలో మన కేసీఆర్ పేరుందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం గా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమైనా చేసిన పని ఏమైనా ఉండదా బూతులు తప్ప? మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలు ఆడతా, నీ పేగులు వీక్తా, మెడలేసుకొని తిరుగుతా, నిన్ను సీతపైన వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా, గివి తప్ప ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం. రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయి, అవునా కాదా? ఇవాళ ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న ఎన్నో పాదయాత్ర చేసిండు మూసీ మీద. మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగటున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్లా, ఉద్యమాల కిల్లా. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూరించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు లేవు. నువ్వు గాలి మోటార్లో తిరుగుడు కాదు, భూమి మీద దిగిరా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్లో తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. రైతుల వడ్లు కొంటున్నా లేదా చూడు. ఈ జనగామ, మెట్పల్లి, మా ధర్మపురి, మా చొప్పదండిలో ఎక్కడన్నా 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? 1 క్వింటాల్ సన్నవడ్లు
రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతుండు. నీకు చేతనైతే రాండి, భూమి మీదకి రండి. ఇవాళ రైతులు ఏమంటున్నారు? రైతులు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, ఓ రేవంత్ అన్నా మా లారీలు మా వడ్లను లేపని అడుగుతున్నారు, లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు, కాంటా ఎత్తుమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని వడ్ల లారీ లోడ్ చేయించు, మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడ్ ఎత్తుతున్నాడు. ఏం లోడ్ ఎత్తుతున్నాడు? వడ్ల లోడ్ ఎత్తుతున్నాడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. మహారాష్ట్రకు డబ్బు మూటలు లోడ్లు ఎత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. రైతుల వడ్ల లోడ్ ఎత్తే ఓపిక గాని తీరిక ఇయ్యాల రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది. ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్లే. మొన్న మూసీల పాదయాత్ర చేసిండు. ఏడ చేయాల పాదయాత్ర? ఇండ్లు కూలింది ఎక్కడ? కడుపు మండింది ఎక్కడ? నువ్వు యాత్ర చేసింది ఎక్కడ? దమ్ముంటే నల్లకుంటల చేయి, ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి, మేము వస్తాం, రెడీగా ఉండమని చెప్పినాం. తలకాయ ఇసి పెట్టిండు, తోకకర స్టార్ట్ చేసిండు. ఇవాళ ఆయన నోరు ఎట్ట అంటే మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. ఈరోజు మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. అంతే తప్ప నువ్వు చేసే పని ఒక్కటి కూడా లేదు. ఆలోచించండి. ఇవాళ రుణమాఫీ పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గర పోయి ఇచ్చిన. రాంగ వేములవాడ లాగి మా లక్ష్మీ నరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపించి ఇంత భోజనం పెట్టి పంపింది. ఆ దేవుడికి మొక్కొచ్చిన ఇప్పుడే వేములవాడ రాజన్నకు మొక్కిన. ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటిలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా, ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్ గా ఒక సామెత ఉంటుంది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిండు కదా. అందుకే వేములాడ రాజన్నను మొక్కినా, ఇక్కడి నుంచే మా లక్ష్మీనరసింహస్వామిని, మా అంజన్నను మొక్కుతున్నా, మా శివన్నను మొక్కుతున్నా. ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి, ఈ ప్రజల్ని రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్కుతా ఉన్నాను. ఓ పెద్ద మనిషిని అడిగింటి, ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాట తప్పే ఎట్లా అంటే, ఇది అరిష్టమయ్యా, మీరన్న పోయి దేవునికి మొక్కురంటే నేను మొక్కెచ్చిన. ఇప్పుడు ఈ పాపాత్ముని క్షమించు ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ధాన్యం కొనే దిక్కు లేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు. దేవుడు మన మీద కోపానికి రావద్దు, ఈ పాపాత్ముని క్షమించండి, మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుడిని మొక్కొచ్చారు. ఇలాగా నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్ట అంజన మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? గంత పాపాత్ముడు ఎవడన్నా ఉంటాయా? మరి చేయి ఇప్పటికన్నా. ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం, ఈ పాదయాత్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే, వెంటనే 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి 15,000 రూపాయల రైతు భరోసా వేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దొడ్డు వడ్లు, సన్న వడ్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రకంగా మనం ముందుకు పోదాం. మరి అలా ఒక రైతులైనా ఎవరికన్నా ఒకటన్నా అమలు చేసినాడే? 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు చెప్పిండ్రు, బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో ఏళ్ళల్లో పడి మొక్కిర్రు. ఒకటన్నా అయినాదే? నిన్న మహారాష్ట్ర పోయిండు, అన్ని అమలు చేసిండట. మహారాష్ట్ర పోయి కాంగ్రెస్ జో కహా ఓ కియా అంటుండ ఆయన. కియా कुछ किया? मैं पूछना चाहता हूँ, बेड़ा बेवा बूढ़े लोगों के लिए 4,000 रुपए पेंशन दे तुम बोला, दिया क्या? दिया क्या? हमारे किसानों को 2 लाख रुपया कर्जा माफी करते बोले, किया क्या? किया क्या? हमारे किसानों को सालीना 15,000 रुपए రైతు भरोसा देते बोल के बोले, दिया क्या? हमारे बहनों के लिए 2,500 रुपए देते बोले महीने में, हमारे बहनों को 2,500 मिला क्या? महाराष्ट्र में बोल रहे
यहाँ 2500 तो नहीं दिया, महाराष्ट्र में बोल रहे हम जीते तो 4000 देंगे। फिर यहाँ क्यों नहीं दिया? 100 दिन में देते बोले, 335 दिन हो गया, अभी तक कुछ नहीं मिला है। బస్సుదప్ప అంత చూస్తే ఏమైనా అయిందా? ఒక్కడి చేయాలి. పిల్లగాళ్లకు, మన పిల్లలకు విద్యార్థి భరోసా కార్డు అన్నారు, అది ఉంటదే. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామన్నారు, ఇచ్చినారే? 11 నిండి 12 నడుస్తుంది. 20 రోజులు అయితే ఏడాది అవుతుంది. మరి వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన వాళ్ళకు ఈ సర్టిఫికెట్ వచ్చిండు. అవే 30-40 వేలు. అవి నేను ఇచ్చిన అంటాడు. నువ్వు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఏది 2 లక్షల ఉద్యోగాలకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? పేపర్లలో ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, ఒక్కొక్క పేజీ. టీవీలలో ఇచ్చిండ్రు. కానీ 300 కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో యాడ్లు ఇచ్చిండ్రు. మా యువతను, విద్యార్థులను నమ్మించిండ్రు. కానీ ఇవాళ ఉద్యోగాలు మాత్రం రాలే. అందరినీ మోసం, ఎవరికి చేయలే. అసలు ఒక చిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. పోలీసు వాళ్ళ భార్యలను కొట్టుడు, పిల్లల్ని కొట్టుడు ఎప్పుడైనా చూసినామా మనం? అరే పోలీసు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వి వాంట్ జస్టిస్, వి వాంట్ ఏక్ పోలీస్ అని ధర్నాలు చేస్తుంది. పోలీసు వాళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చిండు. చదువుకోవాల్సిన విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో మా కొప్పులీశ్వరుని నాయకత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండ్రు పిల్లల్ని. మా పిల్లల్ని డాక్టర్లు చేసిండ్రు, ఇంజనీర్లు చేసిండ్రు, ఐఏఎస్లు చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గురుకులాల్లో తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల పాలైంది, రోడ్లు ఎక్కుతున్నారు. ఈ పురుగులన్నం మాకొద్దు అని పిల్లల్ని రోడ్లు ఎక్కించిండు రేవంత్ రెడ్డి. ఆ పిల్లలు మన పక్కనే నిర్మల్లో విష జ్వరాలు వచ్చి 2 పిల్లలు చచ్చిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు వచ్చి 92 మంది పిల్లలు దవాఖాన్ల పాలైంది. ఇవాళ పిల్లలు రోడ్ల మీదకి వచ్చిండ్రు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. 37 మంది పిల్లలు చనిపోయిండ్రు ఇప్పటికీ. అంటే ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టలేదు. నిరుద్యోగులకు అన్యాయం, విద్యార్థులకు అన్యాయం, ఉద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, గురుకులాలకు అన్యాయం, అన్ని వర్గాలను అన్యాయం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఉండగానే అడుగుతున్న మా జగిత్యాల జిల్లా చేసింది ఎవరు? జగిత్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు? వరద కాలువలు రిజర్వాయర్ చేసింది ఎవరు? జగిత్యాలలో వేలాది ఇండ్లు కట్టింది ఎవరు? జగిత్యాలను అభివృద్ధి చేసింది ఎవరు? ఈ రకంగా కేసీఆర్ చేసింది. ఏం చేసిండే? రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఈ జగిత్యాల జిల్లాకు ఒక్క పని చేసింది ఏదైనా చెప్తారా? ఒక్క పని చేసిండు. ఎందుకు చేయలే? కొన్ని పనులు అయితే చేసిండయా. ఏం చేసిండంటే కేసీఆర్ ఉండగా క్రమం తప్పకుండా పంటకు పడే రైతు బంధు మాత్రం బంద్ చేసిండు. ఇంకా కొన్ని పనులు ఏం చేసిండ్రు? పండుగకు బతుకమ్మకు కేసీఆర్ చీరలు పంపుతుండే గవి మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. పంపిండు. ఇంకా చేసిండు. దవాఖానకు పోతే బిడ్డ దవాఖానకు పోతే కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బ్యాంకులో 13,000 వేసి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించితే గది మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇచ్చేది బంద్ చేసిండు. చేప పిల్లలు మా మత్స్యకారులకు గంగపుత్రులకు ఇచ్చే చేప పిల్లలు మాత్రం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. నువ్వు చేసింది ఏమున్నది? చేసినావు. ఎమ్మెల్యేలు మాత్రం పైసలు పెట్టుకున్నావు, తరాజులో పెట్టుకున్నావు ఒక్కొక్క ఎమ్మెల్యేను. గంతకు మించి నువ్వు ప్రజలకు చేసిన పని ఏమన్నా ఉన్నదా? నువ్వు చేసిన పని ఏంటి? దయచేసి మీరు ఆలోచించండి. అయితే ఇవాళ మా తమ్ముడు సంజయ్ కొత్త యువ ఎమ్మెల్యేగా నాకు చాలా సంతోషం ఉంది. 2004లో నేను ఎమ్మెల్యే అయినా, కానీ మేము కూడా అప్పుడు ఇంత కష్టపడలే. బాగా కష్టపడి రైతు బిడ్డగా ఇలా మీ అందరి హృదయాల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా చాలా మంచి పేరు తెచ్చుకోండి. రాజకీయాలకు అతీతంగా
రాజకీయాల కంటే నాకు రైతులు ముఖ్యం, మా రైతన్నలకు మద్దతు రావడం ముఖ్యం, రుణమాఫీ కావడం ముఖ్యం, బోనస్ కావడం ముఖ్యమని ఇంత గొప్పగా పాదయాత్ర చేసిన తమ్ముడు సంజయ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సంజయ్తో పాటు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, రైతులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ. సభ విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా రైతాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.